మాట్లాడాలని రమ్మన్నారు. తీరా ఇక్కడికి వస్తే మాటలే కరువైపోయాయి. అవును, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడాలి అని పిలిస్తే అబ్బాయి రెక్కలు కట్టుకుని వచ్చి గంట ముందే ఇక్కడికొచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అంతా రివర్స్. మేం గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. మా మాటల కోసం ఆ మాత్రం వెయిట్ చేయరా? ఇక్కడ మేము కూడా చాలా కాలంగా వెయిటింగ్. మేము వెయిట్ చేసినప్పుడు ఏమైనా కనికరించారా? అన్నింటికీ కారణాలుంటాయి. ఏంటో ఆ కారణాలు? కొన్ని చెప్పుకోలేం. ఏదైనా మాతోనే చెప్పుకోవాలని ఆశపడతాం. మరి ఇప్పుడు గతం తవ్వుకోవడం గురించి రాలేదు. మరి భవిష్యత్తు వెతుక్కుందామా? భవిష్యత్ ఏంటో తెలీదు, కానీ భవిష్యత్తు గురించి చిన్న ఆశ అయితే ఉంది. నిజంగా? అంటే నీ మనసులో ఉన్న ప్రేమని ఒప్పేసుకున్నట్టేనా? సిగ్గెప్పుడు సమాధానం కాదమ్మే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు ముందు నుంచి తెలుసు. కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు కదా. చెప్పమ్మే, కనీసం ఇప్పుడైనా నోరు తెరిచి ముత్యాలాంటి మాటలతో ముద్దు ముద్దుగా చెప్తే విని ఆనందిస్తాను. ఇందాకే చెప్పాను, ఆడపిల్లకి సిగ్గు అలంకారమే కావచ్చు కానీ సమాధానం కాకూడదు. మీ సమాధానం మాటల్లో ఉంటేనే బాగుంటుంది. అర్థమైంది కదా, ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు? అస్సలు నమ్మనమ్మా. నాకు నోటి మాట ద్వారానే కావాలి. ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రామిసరీ నోట్ కూడా రాయించుకుంటాను. అంత నమ్మకం లేదా? సర్లే, ప్రామిసరీ నోట్ వద్దు గాని నోటి మాటతోనైనా చెప్పు. నేను నువ్వు నేను నువ్వు చెప్పు. నా వల్ల కావట్లేదు. అరే అట్టంటే అట్టా కుదరదు. ఇన్నాళ్ళు ఏడిపించావు, మళ్ళీ ఇప్పుడు కూడా తప్పించుకుందావానా? తప్పదు, చెప్పాల్సిందే. నేను చెప్పు. నేను తర్వాత అసలు మాట పెగలట్లేదు. నిన్ను ఇష్టపడుతున్నాను. ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అంటే మన ఫ్రెండ్స్ని కూడా మనం ఇష్టపడతాం. మనతో పాటు పనిచేసే వాళ్ళల్లో కూడా ఇష్టమైన మనుషులు చాలామంది ఉంటారు. ఆ ఇష్టానికి ఇంకో ఇష్టానికి తేడా ఉంటుంది కదా. చెప్పు, ఇష్టం అంటే ఏంటి? ఓకే, చెప్పేస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ప్రేమ ఉంది. నీ ప్రేమని ఒప్పుకోకపోవడానికి, నా ప్రేమని చెప్పకపోవడానికి కొన్ని కారణాలుండాయి. అవేంటని మాత్రం నన్నెప్పుడు అడగద్దు. చెప్పాల్సిన సమయం వస్తే, చెప్పాల్సిన అవసరం వస్తే తప్పకుండా చెప్తాను. కానీ ఇప్పుడు మనసుల మాట చెప్పేశాను. నాకు నువ్వంటే చచ్చేంత ప్రేమ. ఏంటి, నన్ను మాట్లాడమని చెప్పేసి నేనిప్పుడు సమాధానం చెప్పాక మీరు మాట్లాడడం లేదు?
ఎవరయ్యా నువ్వు? బండి తీసుకొచ్చి ఆటోకి అడ్డంగా పెడుతున్నావు. గుద్ది పడదొబ్బేవాడి ఈ పాటికి. కొంచెం దగ్గు. నీతో మాట్లాడడానికి వచ్చినా. ఏంది ఆటో మాట్లాడాలనా? ఆటో కాదురా, వేరే విషయం మాట్లాడాలా. అసలు నువ్వెవరు? ఇంతవరకు నేను ఏడా చూడలేదే. నాతో ఏంది మాట్లాడేది నువ్వు? ఏమి లేదు, ఇందాక శుభలగ్న మ్యాట్రిమోనీ ఆఫీస్ దగ్గర ఇద్దరిని దింపినావు కదా. అవును. వాళ్ళు ఏడెక్కినారు. అదంతా నీకెందుకు చెప్పాలయ్యా? ఒక విషయం ఉండదురా బాబు, చెప్పు. ఏంది ఊరే తురే అంటాడా మర్యాద లేకుండా? సారీ సార్, ఏడెక్కినారు చెప్తారా? చెప్పను. ఒరే బాబు, చెప్పరా బాబు, కొంచెం అర్జెంటుగా పని ఉండదు. అసలు ముందు ఆ అమ్మ ఎక్కిందా, ఆ అబ్బాయి ఎక్కినాడా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఎక్కినారా, అది కాకపోతే దారిలో వీడు ఎక్కినాడా, ఆ విషయం తెలియాలా. వాళ్ళేం చెప్పినారు? వాడేమో ఆ అమ్మ వస్తుంటే గాంధీ బొమ్మ కాడ ఎక్కినాను అని చెప్పినాడు. అవును, గాంధీ బొమ్మ కాడ ఎక్కినాడు. మరి ఆయన ఎక్కడెక్కింది? అదంతా నీకెందుకయ్యా? అయితే వాడు దారి మధ్యలో ఎక్కినాడు అంటావు. అదే కదయ్యా నీకు చెప్తుండేదే. సరే పో, పెద్ద పుడింగిలాగా వచ్చినావు. యో ఏందయ్యా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మర్యాద ఇచ్చేదే. నువ్వు బండి తీరా. మర్యాద ఎప్పుడు చూసినా ప్రేమికులకి ఎవడో ఒకడు వెళ్ళుంటాడు. వీడు చూడు ఎట్టా ఉన్నాడు. ఏమైందన్నా? మనం భయపడాల్సింది ఏం లేదు చెల్లెమ్మా. మనోడు దారిలో గాంధీ బొమ్మ కాడ ఎక్కినాడంట. కరెక్ట్ గానే అడిగినావా? అంతా వాడి నోటెంపటే చెప్పించాను కదా, ఆటోడు స్వయంగా చెప్పాడు. ఆ పిల్ల ఎక్కడెక్కిందంట? ఆ వివరాలు ఏం చెప్పలేదమ్మా. అప్పుడుగా ఆటోడు చిరాకు పడుతున్నాడు. అయినా ఏదో తేడా కొడుతుంది. ఓ తూరా సాంబార్ని పిలు. ఉండి పిలుస్తా. అమ్మా సాంబారు, నిన్నే రా, మీ మేడం పిలుస్తున్నారు. నా పేరు గీత. అయితే ఏంటి, తమిళోళ్ళని సాంబార్ అనే అంటాం, తప్పేంటి? అలా అయితే మీ మొహం కూడా పచ్చి పులుసులా ఉంటుంది. పచ్చి పులుసు మొహోడా అని పిలవాలనుంటుంది, కానీ పిలుస్తానా? లేదు. పెద్దవారు, మీకు గౌరవం ఇస్తున్నాను కదా, మీరు కూడా నన్ను గీత అని పిలవండి. చెప్తా రా. పదండి. చెప్పండి. నువ్వు చెప్పాలా? దేని గురించి? ఆడు నువ్వు కలిసి ఆటోలో వచ్చిండరేంది? యాడ్నుంచి వచ్చిండారు? అయినా ఆడితో కలిసి నువ్వు ఆటోలో రావడం ఏంది? మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆయన నేను కలిసి ఆటోలో రాలేదు. ఆయనేంటి ఆయన మొగుడిని పిలిచినట్టు? అరే, ఇంకేమని పిలుస్తారు? ఆ అబ్బాయను. సరే, మీ అబ్బాయి నేను ఆటోలో కలిసి రాలేదు. నేను ఆటోలో వస్తుంటే మీ అబ్బాయి దారి మధ్యలో కనపడ్డాడు. ఆటో ఖాళీగా ఉందనుకుని ఆపారు. నేను మీ అబ్బాయిని చూసి ఆటో డ్రైవర్ని ఆగమన్నాను. ఆఫీస్కే వస్తున్నారు కదా అని చెప్పి ఆటోలో ఎక్కించి తీసుకొచ్చాను. అంతకంటే ఇంకేం లేదు. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అంటారు. నాకు ఆడపిల్లలంటే ఇష్టం, కానీ నన్ను నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నువ్వేదో మెలికిపెట్టి మాట్లాడుతున్నట్టుండవు. ఇప్పుడు నేను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నేను చెప్పేది అబద్ధమని మీరు ఫిక్స్ అయ్యారంటే నేనెంత గొప్ప నిజం చెప్పినా మీరు నమ్మరు. నేను చెప్పాల్సింది చెప్పగలిగాను, కానీ మీరు నమ్మేదానికి నేనేం చేయగలను చెప్పండి? మాటలు బాగానే నేర్చుండవు. ఆడికి కొంచెం దూరంగా ఉండు. నేనేం పని కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ ఆయనంటావు? సారీ, నేనేం పని కట్టుకుని. అమ్మా,
ఆ పిల్ల వచ్చిందా? చచ్చావురా, ఏందో ఎవరు. సరే సరే పండి పండి. ఇంత కంపు కొడతా ఉండదు. ఆడికొస్తే ఏమైతుందో ఏమో. ఎట్నా ఒకట్న మేనేజ్ చేసి రండి. పోగమాకండి రే. స్టడీ స్టడీగా నడవండి. తొందరగా రండి. ఏరే మీ మామూళ్ళు వస్తా ఉండారత్త. గోవిందని లేపలేదు కదా? ఆడ లేడత్తా, రూమ్ లో ఉన్నాడేమో. సర్లే, 12గా వస్తుంది కదా, ఇప్పుడు లెగ్గొట్టు. మొగం గడుకుని వచ్చేటప్పటికి సరిపోద్ది. గోవిందా గోవిందా, 12 కాబోతుంది, రెడీగా ఉండాలి. 12 కాగానే టక్కున డయల్ చేసేస్తాను. ఫస్ట్ విషెస్ చెప్పాలి. అతో మరిది రూమ్ లో లేడు. రూమ్ లో లేడా? లేకపోవడమేందే? ఏమయ్యో అడేడి? ఏడి 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 నీతోనే ఉన్నాడు కదా? ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? 11:59 డయల్ చేసేస్తాను. ఎలాగో లైన్ కలవడానికి టైం పడుతుంది కదా. అయ్యో, సౌండ్కి పూరి లేచేస్తుందేమో. హలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలా కుసుగుసుగా చెప్తావేంటి? గట్టిగా అరవలేను, పక్కన అక్క ఉంది. నాకు అదంతా తెలియదు, నాకు బాగా స్పష్టంగా చెప్పాలా? చెప్పాను కదా. సరే, ముందొచ్చి తలుపుతి. ఏంటి? అవును, వచ్చి తలుపుతి. ఏంటి ఏమంటున్నావు నువ్వు? అరే, వచ్చి తలుపుతి అంటుంటే కొంపు తీసి నిజంగానే వచ్చేసాడా ఏంటి? అయ్యో, వచ్చేసాడే. ఏ గీత, అరే ఏంటి నేరుగా వచ్చేసా? మరంతే, ఫస్ట్ విషెస్ నీదే అయి ఉండాలన్నాను కదా. అరే, ఫోన్ చేశాను కదా. ఫోన్ కాదు, కేక్ కటింగ్ కూడా నీ చేత్తోనే జరగాల. కేక్ కటింగా? మా అమ్మ వాళ్ళు లేస్తారు. వద్దు, ప్లీజ్ ప్లీజ్ నువ్వు వెళ్ళు. ఏం కాదు, 12 అయింది, ఇప్పుడు అందరూ డీప్ స్లీప్ లో ఉంటారు. మనం కేక్ కట్ చేసుకుందాం. అయ్యో వద్దు, నాకు భయంగా ఉండదు, టెన్షన్ గా ఉండదు. పోనీ మేడం మీదకి పోదామా? చుట్టుపక్కల ఎవరైనా చూస్తారు. 12ంటికి అందరికి అదే పని, చుట్టుపక్కల వాళ్ళు మనం ఏం చేస్తున్నారా అని చూడ్డానికి. అలా ఏం లేదు, పద. ఒకవేళ ఎవరైనా చూస్తే? పైన బట్టలు ఆరేస్తున్నారా? తీలేదు కదా. మరే వాటి చాట్న ధైర్యంగా ఈ కేక్ కట్ చేద్దాం. చిన్న కేక్. అయ్యో, నాకు భయంగా ఉండదు, వద్దు ప్లీజ్ వెళ్ళిపో. అరే, ఒక అబ్బాయి కేక్ తీసుకొచ్చి తనకిష్టమైన అమ్మాయితో కేక్ కట్ చేయించుకొని విషెస్ చెప్పించుకొని ఆ కేక్ తినాలని ఆశపడుతున్నాడు. పదా, పుట్టిన బాబువాడు, పసిబిడ్డ, పాలు కర్రీ మొహాన్ని చూడు, బాధ పెట్టచ్చా? తొందరగా పద, మనం ఇక్కడ డిస్కషన్ పెడితే అందరు లేచి వస్తారు. రా. ఒక్క నిమిషం ఉండు. దేనికి? వస్తా ఉండు. గీత, ఏమైంది? ఉండు.
సరే అత్త, నేను బయలుదేరుతాను. గోవిందం, గౌతమ్ ఒక్కతే ఒంటరిగా వచ్చినట్టుండది. నువ్వు పోయి అమ్మాయిని దిగబెట్టరా. అట్నేమ్మా, దిగబెట్టి వస్తా. కానీ వెళ్ళేటప్పుడు గౌతమి కారులో వెళ్తే మరి వచ్చేటప్పుడు ఎట్టా? గౌతమిని దిగబెట్టేసి నువ్వు కారు వేసుకుని వచ్చేసేయి. పొద్దున్నే డ్రైవర్తో కారు పంపిస్తావని చెప్పు. సరేమ్మా, పద గౌతమి వెళ్దాం. బాయ్ అత్త. బాయ్ అందరికి బాయ్. మంచిది. వెళ్ళొస్తాను. ఓకే. బాయ్. బాయ్. ఎక్కడికి వెళ్ళుంటాడు? అక్కడికి వెళ్ళుంటాడు. ఇప్పుడు ఈ ఎమ్మినెట్ట హ్యాండిల్ చేస్తాడో. అసలు ముందు నాకు విషయం చెప్పు. ఏంది? నువ్వు నిజంగా ఇప్పుడు మీ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళుండవా? నమ్మేసావేంది నువ్వు? అంటే నిజంగానే నీ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళలేదు కదూ? అబ్బే, అస్సలు కాదు. నేను ఆ ఏమని కలవడానికి పోయినా. నేను నీకోసం కేక్ తీసుకుని ఇంటికొస్తే నువ్వు ఇక్కడ లేకుండా అదెవరితో దానికోసం వెళ్తావా? నాకంటే అదే ముఖ్యమైపోయిందా నీకు? నేను నిన్నెంతగా ప్రేమిస్తుండానో తెలుసా? ఏమంటావు నువ్వా? ఊరికి ప్రతిదానికి తమాషా చేయబాక నువ్వు. తమాషా కాదు, నిజంగానే నేను నిన్ను లవ్ చేస్తుండా. ఏమన్నావు నువ్వు? నేను ప్రేమించిన అమ్మితో పెళ్లి జరిపించడానికి నిశ్చితార్థం జరిగినట్టు నాటకం ఆడానన్నావు కదా. ఇప్పుడు ప్రేమిస్తున్నానంటున్నావేంది? నేను చెప్పింది అబద్ధం. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తుండా. నిన్ను ప్రేమించాను దానికోసం నువ్వు వెంటబడుతుండావు. అది జరగదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతోనే ఇదంతా చేస్తా ఉన్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తుండా. నువ్వు నాకు కావాలి. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. గౌతమి, నీ అల్లరి మరీ శృతి మించిపోతా ఉండదు. చాలు చాలు ఆపు. నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తుండా. నీకు దానికి పెళ్లి జరగనివ్వను. నువ్వు నన్నే చేసుకోవాలి. ఏంది? ఏదో ఆట పట్టించడానికి మాట్లాడుతున్నావులే అనుకుంటే ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నావు? నేను చెప్తుంది నిజం. అర్థం కావడం లేదా నీకు? నువ్వు టూ మచ్ చేస్తున్నావు. వెళ్ళు, ఇక్కడి నుంచి నీ ఇంటికి నువ్వే పో. గోవిందం ఆగు. గోవిందం, గోవిందం, గోవిందం ఆగు. గోవిందం, 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 గోవిందం ఆగు. నిన్నే గోవిందం. ఏంది అరుస్తున్నావు? గౌతమి, ఏమైంది? ఏదో కలర్ ఇస్తా ఉండవు. నన్ను నిద్రపోయావు మధ్యలో? అంటే అది ఏమన్నా కలగన్నావా? చిచి, అదేం లేదు. చెప్పు, నాకు విషయం చెప్పు. ఏంది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఈ పాటికే గ్యాస్ చేసి ఉండాలే. నేను ఏమని కలవడానికి పోయినా. ఫస్ట్ బర్త్డే విష్, ఫస్ట్ కేక్ మొక్క తందే. ఎవరా అమ్మాయి? ఇప్పటికి చెప్పలేదు నువ్వు? రేపు చెప్తా. రేపు కలుద్దాంలే. నో, నువ్విప్పుడు చెప్పి తీరాల్సిందే. అయ్యో, చెప్తా. నువ్వు నేరుగా చూస్తేనే కదా నీకు థ్రిల్ ఉంటదా? చెప్తే ఏముంటదా? రీచ్ అయ్యాడా లేదా? మెసేజ్ చేద్దామా? ఆర్ యూ రీచ్డ్? ఎవరు ఈ టైంలో మెసేజ్? చెప్తా. రావడం అయింది, రిటర్న్ బయలుదేరడం అయింది. బయలుదేరారా? ఎక్కడికి? గౌతమిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయనికి. గౌతమిని డ్రాప్ చేయడానికా? అవును. వచ్చేసరికే ఇంటి దగ్గర కేక్తో రెడీగా ఉండదు. ఇంట్లో అందరూ కేక్ కట్ చేయించారు, అందుకనే డ్రాప్ చేయడానికి పోతా ఉండ.
ఆ అమ్మాయితో ఎవరు నేనే కాళ్ల మీద పడ్డట్టుగా ఉంటది. నా కాళ్ల మీద పడబోకు నాయనా నువ్వు. నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటాది. గోవిందం, ముందు మీ అమ్మ నాయన ఆశీర్వాదం తీసుకో. నాయనా ఇటొచ్చి నిలబడు. చెరువు పక్కనుంటే నేను ఇంకెట్ట ఆశీర్వాదం తీసుకునేదా? రా నాయనా. రేయ్, నువ్వు కావాలంటే మీ అమ్మ కాళ్ళ మీద పడు, నా కాళ్ళ మీద పడమాక. నువ్వు గాని ఎవరు గాని ఎప్పుడూ నా కాళ్ళ మీద పడేది నాకు ఇష్టం ఉండదు. బిడ్డలు గుండెల్లో ఉండాలి గాని కాళ్ళ మీద పడి ఉండకూడదు. నాయనా ఆశీర్వదించు నాయనా. రేయ్, నేను ఆశీర్వదిస్తాను గాని ముందు మీ అమ్మ కాళ్ళ మీద పడు, నా పాదాలు పట్టుకోమాక. నిండు నూరేళ్లు చల్లగా సుఖంగా ఉండాల. వచ్చే సంవత్సరం నువ్వు గౌతమి మీ బిడ్డలతో కలిసి ఆశీర్వాదం తీసుకోవాలా. రేయ్ రారా, హ్యాపీ బర్త్డే. రేయ్, నీ మనసుకు నచ్చింది నువ్వు మెచ్చింది జరగాల. అవా రా ఆశీర్వదించు. నా కాళ్ల మీద పడద్దని చెప్పాను కదా, మీ తాతే గుర్తొస్తూ ఉండాడు. రా నాయనా, సల్లంగా ఉండు. మావా ఆశీర్వదించు. మా చెల్లాయి మాటే నా మాటరా. వచ్చే పుట్టినరోజుకి నువ్వు నీ పెళ్ళాం పిల్లలతో కలిసి పుట్టినరోజు చేసుకోవాలా. పుట్టినరోజు కోరుకునేది ఇదా? ఏంది మావా నువ్వా? నీ మంచే కదరా కోరుకుంటున్నాను. సర్లే మీ గోళ మీదే. నువ్వు వదినా ఆశీర్వదించండి. ఆశీర్వాదం నా దగ్గరేంది? నిన్ను ఆశీర్వదించే అంత పెద్దదాన్ని కాదు. నువ్వు పెద్దనివో కదా పక్కన పెట్టేస్తే, నువ్వు మా అన్న పెళ్ళానివి, నాకు వదినవి, మా అమ్మ తర్వాత అమ్మవు నువ్వు. రేయ్ ఏంద్రా ఇబ్బంది పెట్టేస్తున్నావు? ఆశీర్వదించనా? బాగా హ్యాపీగా ఉండు. రే నడిపడా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. ఏంట్రా అందరూ ఒట్టి చేతులతోనే ఆశీర్వదిస్తున్నారు? బహుమానాలేం లేవా? అవన్నీ రాత్రి ఇచ్చేసినావు. గోవిందం మా ఇందా. దేనికి మయ్యవా? రేయ్, మా పుట్టినరోజులకి ఎప్పుడు ఇలాంటి కానుకలు చూడలేదురా. నీకు మాత్రం ఎక్కువ ఇస్తా ఉండారు. నేను గుర్తుపెట్టుకుంటా, నా పుట్టినరోజు కూడా ఇట్నే రావాలమ్మో. చూద్దాంలే. ఈడు నా ముద్దులు కొడుకు, నా మాట వింటాడు. ఆడికి చేస్తా. థ్యాంక్స్ మా. అమ్మా అన్నా, మనం బయలుదేరదామా? ఈ రోజు ఆదివారం కాబట్టి ఆఫీసుకు పోయే పని లేదు. వసూలు సంగతి చూద్దాం. ఇదిగో కనకం, మధ్యాహ్నానికి రైతులకి భోజనంలో స్పెషల్స్ ఏమనమంటావు? ఏంది మధ్యాహ్నం భోజనానికి కూడా రారా మీరు? నాయనో అమ్మోళ్ళు వచ్చేటట్టు లేరు గాని నాకు మాత్రం ఉండండి. పనుంది, పని చూసుకొని వచ్చేస్తా. మే లెక్క వస్తా. హే హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందచేయవా మిత్రమా. జీవితానికే అర్థం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే. హలో బర్త్డే బాయ్, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటి, కొత్త బట్టలు వేసుకున్నావా? మరి ఫోటో పంపనే లేదు? జస్ట్ ఎ మూమెంట్. పంపించాను చూడు. వావ్, హ్యాండ్సమ్ బాయ్. థ్యాంక్ యూ. కొత్త బట్టలు వేసుకున్నాక తర్వాత ఫోటో పంపాలని కూడా తెలీదా అని నేను అడగాలా? ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉండా. మిగతావన్నీ బాగా తెలుసు మరి. సరే ముందు చెప్పు, రెడీ అయ్యావా? ఎక్కడికొచ్చి పికప్ చేసుకోను? హలో ఏంటి? అరే నిన్ననే చెప్పాను కదా ఇవాళ మొత్తం నీతో స్పెండ్ చేయాలని. గోవిందం, చెప్పాను కదా ఇవాళ సండే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఉండదు. అమ్మ వాళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంట్లో ఏవో ప్లానింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనెలా? అంటే ఏంది, నా బర్త్డే రోజు కూడా నాతో స్పెండ్ చేయవా? నాకు రావాలని ఉంది, నీతో ఉండాలని ఉంది, కానీ ఏం చేయను? ఇంట్లో ఏం చెప్పను. ఆఫీస్ ఉంటేనైనా ఆఫీస్ అని చెప్పేసి వచ్చుండొచ్చు. సండే రోజే నీ బర్త్డే వచ్చింది. అసలు సండే రోజున నీ బర్త్డే ఎందుకు వచ్చింది? మండే రావచ్చు కదా. అది నెక్స్ట్ ఇయర్ వస్తుందిలే గానీ. నెక్స్ట్ ఇయర్ సంగతి తర్వాత, ఈ ఇయర్ సంగతి చెప్పు. అది నువ్వే చెప్పాలి. ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలి.
ఈరోజు మొత్తం నువ్వు నాతోనే ఉండాలి. గోవిందం ప్లీజ్. అదేం కుదరదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి. అయ్యో నువ్వు నన్ను ఇంకా బాధ పెడుతున్నావు. హే నేనేం అయ్యో గంజాయి రావడంటే కార్లు గీర్లు చెక్ చేయాలి గాని 2 వీలర్స్ లో వచ్చే వాళ్ళని ఆపేస్తే ఎట్టా? ఈ మధ్య రకరకాల మార్గాల్లో తీసుకెళ్తున్నారు. ముందు నువ్వు దిగు, చెక్ చేయాలి. సార్ అర్జెంటుగా పోవాలి సార్. అందరికీ అర్జెంట్ పనులుంటాయి కానీ నువ్వు ముందు దిగు, చెక్ చేయాలి. ఏం లేదు సార్. అరే అరే ఏయ్ మాస్క్ దివాయా, మాస్క్ ది. మొహాన్ని కనిపించకుండా మాస్క్ వేసుకుంటావు. ఏయ్ సార్ ఆ హెల్మెట్ కూడా చెక్ చేయి. హెల్మెట్లో ఏముంటుంది సార్? ఈ మధ్య హెల్మెట్ లో కూడా పెడుతున్నారా గంజాయి. అయ్యో ఇప్పుడు ఎలా? అతను గౌతమి వాళ్ళన్న ఇప్పుడు నన్ను చూస్తే ఏం కాను. ఇగో ఈ కళ్ళు చూడ పెట్టుకో. ఏం లేదు సార్. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రమణయ్య. ఓకే సార్. మా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదండి మేము త్వరగా వెళ్ళాలి. మీరే చెక్ చేసి పంపించేసేయండి. కుదరదు, ముందు వెళ్ళండి. ఏంటి అక్కడ గొడవ? హాయ్. ఏయ్ మనోళ్ళే వాళ్ళు. ఆగండి ఆగండి. సారీ సార్, నాకు తెలీదు. అసలే నువ్వు వెళ్ళు. ఏంటి? అదే ఇటు వెళ్తుంటే బండి ఆపారు అందుకని. అవునా? సరే సరే వెళ్ళండి. సరే థ్యాంక్స్. రా ఎక్కు. అవును, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నా ఫ్రెండ్. అవునా? మరి మొహం కూడా కనపడకుండా అంత ముసుగేంటి? అదా దానికి బాగా డస్ట్ అలర్జీ, సైనస్ ప్రాబ్లం కూడా ఉండదు. అందుకే బయటికి ఎప్పుడైనా వస్తే ఇంతే. అవునా? సరే సరే. మరి మేము పోవచ్చా? పోండి. రా ఎక్కువ. గోవింద్ ఫ్రెండ్ అనే చెప్తున్నాడు గాని మాట తడబడుతుంది, కళ్ళల్లో బెదురు కనపడుతుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫ్రెండ్ అయి ఉండదు. అలా అని ఇక్కడే గట్టిగా నిలదీసి ఆ పిల్ల మొహం చూపించమని అడగడానికి కుదరలేదు. ఇంతకీ ఆ పిల్లెవరు? ఆ పిల్లకి గోవింద్కి సంబంధం ఏంటి? నువ్వు మర్యాదగా పో చెప్తా ఉన్నా. అబ్బే అంత సులువుగా పోతానా? అస్సలు బాగున్నా. ఇంత రిస్క్ చేసి వచ్చిందే రాగానే పోయేదానికా? ఎప్పుడు చూడు ధైర్యంగా నీ గదిలోకి వచ్చినాను, నీ ఎదురుగా నిలబడినా నీతో తను తీరా మాట్లాడుతుండాను. వస్తాం వస్తాం. ఇప్పుడు గానీ నువ్వు ఇలా ఇక్కడికి వచ్చావని తెలిస్తే అప్పుడుంటుంది. ఏందది? బ్యాండ్ బాజా భారత్. ఓ పెళ్లి మేళమా? అదే కదా నేను కోరుకునేది కూడా. త్వరగా మన బ్యాండ్ బాజా భారత్ జరిగితే బాగుంటుంది. ఆ తర్వాత మనం దిల్ వాలే దుల్హానియే లే జాయేంగే. పూరి. అవునా? అలా అందా? ఇదిగో కాఫీ తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. తనకి కాఫీ అలవాట్లేదని చెప్పాను కదమ్మా, ఎందుకు తెచ్చా? లేదు, నేను ఇప్పుడు అలవాటు చేసుకున్నాను. ముందు అలవాట్లేదు కానీ ఇప్పుడు కాఫీ బాగా తాగుతున్నా. అది కూడా తమిళ్ ఫిల్టర్ కాఫీ అంటే ప్రాణం. అవునా అమ్మా? నా చేతి కాఫీ బ్రహ్మాండంగా ఉంటుంది, తాగు. ఆంటీ. ఇంకా మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న బిర్యానీ షాప్ పెట్టారు ఆంటీ. ఓ బిర్యానీ షాపా? ఎక్కడా? ట్రంక్ రోడ్ మార్కెట్ సెంటర్ లో. ఓ ట్రంక్ రోడ్ లోనా?
ఈసారి మేమెప్పుడైనా అటొస్తే ఖచ్చితంగా బిర్యానీ తింటాం. తప్పకుండా ఆంటీ. అరే మాట్లాడుతూనే ఉన్నావు, కాఫీ చల్లారిపోతుందమ్మా.